మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బోటి కబాబు చేసుకోవడానికి ఇలా బోటి శుభ్రం చేసుకొని కుక్కర్లో ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్నాక తీసి ఇందులో పసుపు, కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, ఒక 2 లవంగాలు, 2 యాలకులు, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి, అన్ని ముక్కలకు మంచిగా పట్టియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు వీటిని ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు, ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి. ఇలా పుల్ల తీసుకొని ఈ ఉప్పు కారం పట్టించిన వాటిని మెల్లగా దీనికి ఇట్లా ఎక్కించుకోవాలి. ఇలా చేసుకున్నాక కాన్పులు ఇలా మీద చల్లుకోవాలి. దీన్ని కూడా దీన్ని ఇందులో తడపాలి. ఇట్లా స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ వేడెక్కినాక ఇలా ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు ఈ కబాబ్ను ఇందులో ఇలా గోలినాక ఇట్లా ఉల్లిగడ్డలు, పుదీనా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఇలా సేవ్ చేసుకొని ఇలా బోటి కబాబ్ రెడీ. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.